డాక్టర్, ఫస్ట్ టైం సిజేరియన్ సెక్షన్ అయితే నెక్స్ట్ టైం నార్మల్ వెజనల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్మోస్ట్ అందరూ దీని మీద వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు. ఈ రోజు ఈ వీడియో మీకోసం. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్, విశాఖపట్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ టైం సిజేరియన్ సెక్షన్ అయితే నెక్స్ట్ డెలివరీ కూడా సిజేరియన్ సెక్షన్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. వరల్డ్ వైడ్ డేటా ఏం చెప్తుందంటే 50 నుంచి 60% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి సక్సెస్ఫుల్ వీబ్యాక్ అయిందని. అంటే నార్మల్ డెలివరీ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. ఎవరిలో మనం వీబ్యాక్ ట్రై చేయొచ్చు. దీనికోసం 3 విషయాలు జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్, సిజేరియన్ సెక్షన్ కి ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ అయి ఉండాలి. 99% ఆఫ్ ద కేసెస్ అలాగే జరుగుతున్నాయి. రెండోది, ముందుసారి సిజేరియన్ సెక్షన్ ఎందుకు పడిందో ఆ రీజన్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అంటే ఫీటల్ డిస్ట్రెస్ కానీ, బేబీ మెడ చుట్టూ 2 సార్లు పేగు తిరిగిందని కానీ, మాయ కిందకు ఉందని కానీ, లేకపోతే బేబీ ఎదురుకాలతో ఉందని కానీ, ఇలాంటివేవి ఉండకూడదు. థర్డ్ది, మీ ప్రెగ్నెన్సీ లో రిస్క్ అయి ఉండాలి. అంటే మీకేమీ బీపీ, షుగర్లు ఉండకూడదు. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు అడిక్వేట్గా ఉండాలి. బేబీ సైజ్ యావరేజ్గా ఉండాలి. అండ్ మీ ముందు ప్రీవియస్ సిజేరియన్ స్కార్ థిక్నెస్ అన్నది యాడిక్వేట్గా ఉండాలి. ఇవన్నీ బాగుంటేనే మనం వీబ్యాక్ గురించి ఆలోచించవచ్చు. ప్రతి డెలివరీకి ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. మెయిన్గా సిజేరియన్ సెక్షన్ తర్వాత నార్మల్ డెలివరీ చేయాలంటే మెయిన్ కన్సర్న్ అండ్ రిస్క్ యూట్రైన్ స్కార్. ఒకసారి మీరే ఆలోచించండి. మీ చేతి మీద ఒక కట్ అయింది అనుకుందాం, దానికి కుట్లు పడ్డాయి. అంతా హీల్ అయిన తర్వాత కూడా చుట్టుపక్కల నార్మల్ స్కిన్ స్ట్రెచ్ అయినంత బాగా ఆ కుట్టు దగ్గర ఉన్న స్కిన్ స్ట్రెచ్ అవ్వదు. సేమ్ హ్యాపెన్స్ విత్ యూట్రైన్ స్కార్. నొప్పులు అనేవి మొదలయ్యాక ఈ స్కార్ అన్నది ఎంత స్ట్రెచ్ అవుతుందో, రప్చర్ అవుతుందో అన్నది మనం ప్రిడిక్ట్ చేయలేం. అందుకే వీబ్యాక్ ట్రై చేయాలనుకుంటే మీకు నొప్పులు అన్నవి న్యాచురల్గా రావాలి. కంటిన్యూస్ హాస్పిటల్ మానిటరింగ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎటువంటి కాంప్లికేషన్ వచ్చినా ఎర్లీగా మేనేజ్ చేయొచ్చు. థర్డ్ది, మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఉండాలి. అంటే ఒక సీనియర్ గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, అనస్థెటిస్ట్ ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వీబ్యాక్ ఇస్ నాట్ అ ప్రెషర్, ఇట్స్ అన్ ఆప్షన్. ఒకవేళ మీ డాక్టర్ మీకు రికమెండ్ చేసినా, మీ బాడీ రెడీగా ఉన్నా, మీ బేబీ రెడీగా ఉన్నా, యూ కెన్ ట్రై ఫర్ ఇట్. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.